హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఇవాళ మసాలా పల్లీ చాట్‌ని టేస్ట్‌గా, సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. పల్లీలు నానబెట్టాల్సిన అవసరం లేదు, ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. మనం తినాలి అనుకున్నప్పుడు టక్కుమని 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పల్లీల్ని వేయించి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 150 గ్రామ్స్ వరకు పల్లీలను తీసుకున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఫ్రెండ్స్, స్నాక్ ఐటెమ్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి. పొటాటో కట్లెట్స్, పొటాటోతో కూడా చాలా ఉన్నాయి. ఒక్కసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి ఒక క్లాత్ తీసుకొని దాని మీద వేసుకోండి. వేసి సగం క్లాత్ మడత పెట్టి ఇలా చేతితో గట్టిగా రబ్ చేసామనుకోండి, మనకి పల్లీల పైన ఉన్న తొక్కు వచ్చేస్తుంది. అలాగే పల్లీలు కూడా మనకి సగంగా బద్దలవుతాయి. చక్కగా ఇలా వచ్చిన తర్వాత వీటన్నింటిని పొట్టు తీసేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఇది చిన్న సైజు ఒక ఉల్లిపాయ అండి. అలాగే ఒక చిన్న సైజు టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం క్యారెట్ ముక్కలను వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటికి సరిపడా మసాలా కారం 1/2 టీ స్పూన్ వేసుకుంటే చాలండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్టు, ఒక ఫుల్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. దీంతో పాటు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్‌ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేయాలండి. నేను ఇక్కడ హాఫ్ చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నాను. పెద్ద నిమ్మకాయ కాబట్టి ఒక హాఫ్ వేసాను. మీకు చిన్న నిమ్మకాయ అయితే ఫుల్ నిమ్మకాయ వేసుకోవచ్చండి. కొంచెం జ్యూస్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసాక ఒక నిమిషం పాటు బాగా అన్నీ కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ రెస్ట్ ఇచ్చి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.